ఈ మ్యాట్లు కానీ దాదాపు 44 కిలోలు వెయిట్ వస్తుంది. ఓకే, 44-45 కిలోల వరకు వస్తుంది వెయిట్. కానీ వెయిట్ 45 kgs. అంటే స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్. ఈచ్ వన్ వచ్చి ఒక 500 రూపాయలు ఒక పార్ కాస్ట్ ఇది. ఓకే, రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ విజయన్ అగ్రో ఇండస్ట్రీలో ఉన్నామండి, ఒకసారి చూసుకోవచ్చు. నమస్కారం, స్వాగతం. విజయన్ అగ్రో, వనశిల్పురం నియర్ ఆటోనగర్ ఏరియా. చాలామంది రైతులు మా దగ్గర చాప్ కట్టలను స్పేర్ పార్ట్స్ పర్చేజ్ చేయడానికి వస్తుంటారు. చాలామంది వాళ్ళ ఒపీనియన్ కోరిక మేరకు ఈ రబ్బర్ మ్యాట్స్ కానీ సప్లై చేయడం జరుగుతున్నది. మన బ్రాండ్ పేరు ఖరాబ్ కాకోకుండా మంచి క్వాలిటీ ఇవ్వడానికి వాటికి సంబంధించి మేము సప్లై ఇస్తున్నాము. ఈ మ్యాట్లు కానీ దాదాపు 44 కిలోలు వెయిట్ వస్తుంది. ఓకే, 44-45 కిలోల వరకు వస్తుంది వెయిట్. కానీ వెయిట్ 45 kgs చూసుకోవచ్చు. 45 kgs వెయిట్ ఉందండి రబ్బర్ మ్యాట్. ఇక్కడ చూసుకోవచ్చు 7/4 సైజ్ అని చెప్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు 7 ఫీట్లు పొడవు ఉంటుంది. ఓకే, 7 అడ్డం వచ్చేసి 4 ఉంటుంది, 4 ఫీట్లు వెడల్పు. ఓకే, చూసుకోవచ్చు. విజయన్ అగ్రో ఇండస్ట్రీలో ఉండి ప్రజెంట్ అయితే రబ్బర్ మ్యాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తారు. ఇక్కడ 4 ఫీట్లు వెడల్పు ఉంటుంది. అలాగే వీటి మందం కానీ 20 mm తో ఇస్తున్నాం. 20 mm తో 20 mm. ఓకే, అది కూడా చూపిస్తాం ఒకసారి. మందం అయితే 7/4 విడ్త్ పొడవుతూ ఉంటాయి. అలాగే 20 mm థిక్తో మందంతో ఉంటాయి. 45 కిలోల వరకు వెయిట్ వస్తుంది. అందరి దగ్గర రా మెటీరియల్ కానీ తెప్పించుకున్నాం. రా మెటీరియల్ మేము చెక్ చేసుకున్న తర్వాతనే ఈ మ్యాట్లకు వచ్చి ఆర్డర్ ఇవ్వడం ఉంది. ఎందుకంటే ఒకసారి మన బ్రాండ్ అనేది మార్కెట్లోకి వెళ్ళాక చెడ్డ పేరు రాకోకుండా కాపాడుకునేది చాలా ముఖ్యమైన విషయం. ఈ రా మెటీరియల్ కానీ వాళ్ళతో ఈ విధంగా మనం రబ్బర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది మామూలుగా. ఓకే, మనం వాటికి పంపించినామంటే ఈ రా మెటీరియల్ వాళ్ళు ఏం వాడతారు ఏమనేది మనకు ఒక రిపోర్ట్ కానీ ఇస్తారు. శాంపుల్ పంపించాం. అలాగే ఆ టెస్ట్కి సంబంధించి రిపోర్ట్ కానీ మీకు యూట్యూబ్లో మీకు డిస్ప్లే కావడానికి అరేంజ్ చేస్తాం. వాళ్ళు ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మీరైతే వాళ్ళకి ఇది ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? కేరళ నుంచి. ఇవన్నీ కేరళ నుండి వస్తాయి. కేరళ నుంచి. వీటిలో కానీ మామూలుగా వీటిలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి మ్యాట్ అనే సైజ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి మామూలుగా 3.2 మెగా పాస్కల్ టెన్సైల్ స్ట్రెంత్ అనేది మామూలుగా మనది ఉండేది యాక్చువల్లీ 3.2 మెగా పాస్కల్ స్ట్రెంత్ ఉంటుంది. చాలా వరకు కొన్ని 3 లోపల వస్తాయి. 3 లోపల వస్తే వాటికి కొన్ని రోజులు ఏమవుతుందంటే మ్యాట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. మనం ఎప్పుడే కానీ మనది మ్యాట్ కానీ 3.2 మెగా పాస్కల్ స్ట్రెంత్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ అనేది ఎంపీ అంటది మామూలుగా. ఎంపీ వచ్చేసి మనం 3.2 మెయింటెనెన్స్ చేస్తున్నాం. అంటే 3 కంటే బిలో ఉండకూడదు, 3 కంటే అబవ్ ఉండాలి. ఎప్పుడైతే 3 కంటే అబవ్ ఉంటుందో ఆ మ్యాట్ అనేది క్వాలిటీ అనేది పెరుగుతుంది, లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మనం ఒక బ్రాండ్తో మీదప్పుడు ఈ క్వాలిటీని మెయింటైన్ చేస్తేనే మనకు ఒక మంచి పేరు వస్తుంది, లేకపోతే చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు మనకు దరిదాపులు లేకోకుండా చేసుకోవడానికి ఇస్తున్నాం. డైమండ్ షేప్ అనేది పైన వస్తుంది. ఈ కింద లైన్స్ ఉన్నాయి చూడండి, ఇది డెప్త్ అనేది ఎక్కువ ఇచ్చాం. మ్యాట్ కింద ఎప్పుడైనా వాటర్ అనేది ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అలాగే ఉండిపోతుంది. దాంట్లో కొన్ని ఇన్ఫెక్షన్ కానీ ఆవులకు వచ్చే విధానం కొన్ని ఉంటుంది అనమాట. వాటర్ అనేది త్వరగా వెళ్ళిపోవడానికి కానీ కొంచెం ఎక్కువ డెప్త్ ఎక్కువ పెట్టినాం. ఈ మధ్యలో వాటర్ బయటకి వెళ్ళిపోతాయి. క్లీన్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు ఈ రబ్బర్ మ్యాట్ల వల్ల ఉపయోగాలు ఏంటన్నా? అన్న, ఈ మ్యాట్ల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు డైరీ ఫామ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లోర్. కొంతమంది డైరీ ఫామ్ కొత్తగా వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోర్ అనేది నునుపుగా చేసుకుంటారు. సిమెంట్ వేసుకొని నునుపుగా వేసుకొని ఆ నునుపు లేకోకుండా కొంచెం ఆ ఫ్లోర్ కట్ తగ్గించుకొని మ్యాట్ వేసుకుంటే వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లోర్ మీద హెచ్ఎఫ్ కానీ హెవీ బర్రెలు కానీ ఏమైనా నడిచినాయి అనుకోండి, కాలు అనేది ఇట్లా రెండుగా విడిపోవడము, మోకాలు పండుకునేప్పుడు కాలు డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఈ ఫ్లోర్ ఖర్చు తగ్గించుకొని మనం మ్యాట్లు వేసుకునేట్లయితే పశువుకి పండుకునేటప్పుడు వెముకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉంటుంది. మనకు అనిమల్ డ్యామేజ్ కాకుండా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ వచ్చి మనం కొంతమంది ఏం చేస్తారంటే ఫీల్డ్ లో బయట కొంతమంది వదులుతూ ఉంటారు ఆవులు. చెట్ల కింద కానీ ఒక్కొక్క మ్యాట్ వేసుకొని ఆ చెట్ల మీద మ్యాట్ వేసుకొని వాడుకుంటే కదా వాటికి అప్ అండ్ డౌన్స్ అనేది లేకోకుండా వాటికి ఎముకలకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉపయోగం ఉంటుంది. ఓకే, చెట్ల కింద వేసుకున్నా కూడా ఒక మ్యాట్ వేసుకొని పడుకోబెడితే చాలా మంది ఏం చేస్తారంటే 1 or 2 మ్యాట్లు తీసుకొని అక్కడక్కడ మామూలుగా వాళ్ళు ఫీల్డ్ లో తిప్పుకుంటారు, పండుకోవడానికి కానీ మ్యాట్లు వేసుకుంటారు. మేజర్ ఏమంటే డైరీ ఫారంలో షెడ్ లో కాన్స్టెంట్ గా కట్టేసే పెట్టి ఉంటారు చాలా మంది. వాళ్ళకు ఈ మ్యాట్లు వాడకం చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు మార్కెట్లో ఎట్లా ఉన్నాయంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటున్నాయండి. థిక్నెస్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి, చూస్తున్నాం కదా. చాలా ఇదైతే 20 mm థిక్నెస్తో అయితే వీళ్ళైతే తీసుకొచ్చా అని చెప్పినారు. మీరు రైతులు కొత్తగా కొనుగోలు చేసిన వాళ్ళు అయితే థిక్నెస్ చూసుకోండి, చాలా పల్చగా ఉంటున్నాయి మ్యాట్స్ అయితే. వేరే దగ్గర ఇట్లా చూసుకోండి మార్కెట్లో అయితే వాటర్ కానీ మధ్యలో వెళ్ళిపోవడానికి. అవును, ఇవి కొంచెం ఎక్కువ ఇచ్చారు వీళ్ళు. ఇవైతే చూసుకోండి, థిక్నెస్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇవి ఎన్ని సంవత్సరాల వరకు గ్యారంటీ వస్తాయి? ఇవి దాదాపు 6-7 సంవత్సరాల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. 6-7 సంవత్సరాలు. వాళ్ళు
వీటిపైన ఏదైనా ఐరన్ వస్తువులు పెట్టడం కానీ పారతో కొద్దిగా కొట్టడం ఇట్లా ఉంటే కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. హుక్స్ అనేది వాడుకోకుండా వాటి కన్నా 10 సంవత్సరాల వరకు కానీ వాడుకోవచ్చు. మనం వారంటీ అనేది ఒక 4 years వరకు ఇస్తాం. 4 years వరకు. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే అన్న వాళ్ళు అయితే 4 years వరకు వారంటీ ఇస్తున్నారు. అన్న రేటు విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత? రేట్ వచ్చేసి 3,000 రూపాయలు కాస్ట్ వీటిపైన మనం ఫైనల్ చేసాము. ఓకే, 3,000 7x4 సైజు 45 kg 20 mm థిక్నెస్ అయితే 3,000 అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే 3.2 MPAతో మనం ఈ క్వాలిటీతో మనం క్వాలిటీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. శాంపుల్ తెచ్చుకొని క్వాలిటీ పెరగడం వల్ల కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మ్యాట్ అనేది డ్యామేజ్ కాకుండా తీసుకొని వెంటనే పోయిన వెంటనే డ్యామేజ్ కావడం, ఇబ్బంది పెట్టడం ఇలా జరగకుండా ఉండాలని పెట్టేసి. ఓకే, క్వాలిటీ బట్టి రేట్ కూడా ఉంటుందండి. వేరే అంటే కొంచెం పల్చగా ఉన్నాయి, తక్కువ రేట్ ఉంటాయి, కొంచెం క్వాలిటీ ఉన్నాయి. ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే మనం ఇంకా తక్కువ మీకు ఎలాంటి 2-2.5 కానీ ఇవ్వచ్చు. బట్ ఆ క్వాలిటీస్ ఏమవుతుందంటే మనకు ఉన్న బ్రాండ్, మనం యాక్చువల్ VGN అని మనం ఒక బ్రాండ్ కొట్టిస్తున్నాం. ఆ బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి ఓకే రేటు అటు ఇటు అయినా కూడా మంచి థిక్నెస్ తో చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఎన్ని మ్యాట్లు ఉన్నాయి? ఒక 500 ఉంటాయి. ఒక లోడ్ వచ్చినప్పుడల్లా 500 మ్యాట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. చూసుకోవచ్చు. మీరు చూసుకోండి, ఎక్కడైనా కూడా ఇలాంటి థిక్నెస్ ఉన్నదాన్ని కొనుగోలు చేస్తే మనకి కొన్ని సంవత్సరాలు ఎక్కువ వస్తాయి. అదొక్కటి జాగ్రత్త చూసుకోవాలి. రైతులు అయితే చాలా పల్చాయి కూడా తీసుకొస్తున్నారు. అవి తీసుకుంటే మాత్రం మనకి చాలా ఏమంటే పగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్న దీంట్లో అయితే మనకు పగిలిపోయే అవకాశాలు కానీ చెరిగిపోయే అవకాశాలు లేదు. యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుందంటే ఇలా కట్టి మనము అన్ని ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ విధంగా కట్టేసి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం. మనం వెయిట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వెయిట్ కూడా 45 kgs వరకు అయితే వెయిట్ చూపిస్తుంది. 45.230 ఇది కూడా చూపిస్తుంది. అన్న ఇట్లా ట్రాన్స్పోర్ట్ కట్టేసి మీరు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ అని 2 pay అని ఇస్తాం. లేదంటే వాళ్ళు కస్టమర్లు కొంత ఎలా ఉంటారంటే మన దగ్గర రెగ్యులర్ గా చాప్కలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి మన నియర్ బై మన డీలర్స్ ఉంటారు. మన డీలర్స్ వాళ్ళు స్టాక్ మెయింటైన్ చేస్తారు. అక్కడ నియర్ గా వాళ్ళు డీలర్స్ ఇస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది కలిసి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది 3,000 రూపాయలు అనుకోండి. సపోజ్ ఒక ఏరియాకు మనం పంపించాలనుకుంటే మనం ఆర్టీసీ కార్గో త్రూ పంపిస్తాం. ఓకే, అది ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కానీ వాళ్ళకు కొంచెం బర్డన్ అవుతుంది. 2 pay అని పెట్టేస్తాం వాటికి. ఓకే ఓకే, మొత్తం మనకి ఎన్ని మ్యాట్లు కావాలన్నా అన్ని మ్యాట్లు మన దగ్గర వాళ్ళకి ఆల్వేస్ ఎప్పుడు మనకు అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు ఎన్ని మ్యాట్లు కావాలంటే అన్ని మ్యాట్లు సప్లై ఇస్తాం. మేజర్గా మేము కానీ ఈ ఫార్మర్కి ట్రాన్స్పోర్ట్ అనేది కొద్ది దగ్గరగా ఉండాలని నియర్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ డీలర్స్ కానీ మేము సెర్చింగ్లో ఉన్నాం. ఆ డీలర్స్ అనేది సెర్చింగ్ అనుకోండి వాళ్ళకి డైరెక్ట్ పంపించేస్తాం. లోడ్ అక్కడ పంపించేస్తే అక్కడ నుండి వాళ్ళకి అందుబాటులో ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఓకే అన్న, ఇదివరకు మనకు చాప్ కట్టర్లు అయితే VGN నుంచి బాగానే సేల్ అవుతున్నాయి. దాని మీద EMI ఆప్షన్ పెట్టారు, బాగానే ఉంది. దీని మీద ఏమన్నా EMI ఆప్షన్? వీటిపైన లేదు EMI ఆప్షన్. తక్కువ అమౌంట్ కాబట్టి తక్కువ అమౌంట్ తక్కువగా తీసుకుంటాడు. EMI ఆప్షన్ లేదు, ఏం లేదు. ఓకే, ఎందుకంటే 3,000 రూపీస్ ఒక మ్యాట్, ఈచ్ మ్యాట్. ఓకే అన్న, ఈ చుట్టుపక్కల మన హైత్ నగర్ కదా, ఇప్పుడు ఈ దగ్గర పట్ల ఎవరైనా కావాలంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఉందా? లేకపోతే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళచ్చు? మనం ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే మనం భరించం. అది కస్టమర్ వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, 1-2 కావాలన్నా ఇక్కడ బండి మీద ముందు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, తీసుకెళ్ళచ్చు. దూరం బండి మీద అంటే తీసుకెళ్లారు, కొంచెం హెవీ ఉంటుంది దాన్ని అనేది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది వాడుకోవచ్చు. ఓకే, కంపల్సరీ దూరానికి అయితే ఆర్టీసీ కార్గో అయితే ప్రిఫర్ చేస్తారు. ఆర్టీసీ కానీ క్రాంతి కానీ వీరల్ కానీ ఇచ్చేస్తాం. ఈ కార్గోలు ఏం చేస్తారంటే వాళ్ళు హుక్స్ వాడతారు. సమస్య మనకి ఎంత రబ్బర్ ఎంత క్వాలిటీ ఇచ్చినా కానీ హుక్స్ వాడితే ఏమవుతుందంటే ఇవన్నీ కొన్ని చినిగే ఆలోచన. అందుకే నేను కానీ ఏం చేస్తానంటే మనం ఫ్లోర్ మీద మనం వాడేటప్పుడు మ్యాట్ కానీ ఈ పారాలు కానీ గుణపాలు కానీ కొంచెం పైన వాటి పైన కూర్చుకుని ఉంటాయి కదా, లైఫ్ అనేది చాలా రోజులు వస్తుంది. ఓకే, మామూలుగా అయితే 5 to 6 years వరకు ఆరామ్సే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ చాఫ్ కట్టర్లు కానీ డైరీకి సంబంధించి చాఫ్ కట్టర్లు కానీ పాలపిండి మిషన్లు కానీ బ్రష్ కట్టర్లు ఇవన్నీ అమ్ముతుంటే వాళ్ళు ఏమనేవాళ్ళంటే మేము అన్న ఇప్పుడు చాఫ్ కట్టర్ తీసుకుని వెళ్తున్నాం, మీ దగ్గర మ్యాట్లు ఉంటే మాకు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కలిసి వస్తుంది కదా అనే ఆలోచనలతో వాళ్ళు చాలా రోజులు ఉండి, కానీ మనము కస్టమర్ అడిగినారని మనం ఏమంటే అవి మనం సప్లై చేయడం కరెక్ట్ కాదు. అందుకని మనం చాలా కంపెనీలు, ఇది యాక్చువల్లీ కేరళ నుండి వస్తుంది, చాలా కంపెనీలు మనం శాంపుల్ తెప్పించుకోవడం, టెస్ట్ పంపించడం. ఓకే, ఒక క్వాలిటీ ఇచ్చినామంటే వాళ్ళు ఓకే VGN ఒక బ్రాండ్ ఉంది, సంతోషంగా ఉండాలనే ఆలోచన అంతే. ఓకే, అన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మీరైతే క్వాలిటీ చెక్ చేసినాకనే ఇవన్నీ మనం తెప్పిస్తాం. అవును, చూసుకోవచ్చు. ఇదంతా కూడా క్వాలిటీ ప్రకారమే వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినాకనే మొత్తం మాట్లాడడం జరిగింది. మనకైతే 20 mm థిక్నెస్ తో ఉంటుంది. అట్లాగే 45 kgs వరకు అయితే మనకి వెయిట్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. మొత్తం కూడా మ్యాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి. రైతులు ఎవరికైనా కావాలనుకున్నా నేరుగా రావచ్చు. చాలా మంది చాఫ్ కట్టర్లు కొన్న తర్వాత స్పేర్ పార్ట్స్ లేక ఇబ్బంది పడుతుంటారు. మనవే కాకుండా ఇతర కంపెనీలకు సంబంధించి స్పేర్ పార్ట్స్ కానీ మనం అందుబాటులో ఇస్తాం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే చాఫ్ కట్టర్లు వీటికి బ్లోయర్లు ఉంటాయి. మామూలుగా ఈ తడి గడ్డి ఆడించడం వలన ఆ బ్లోయర్లు రస్ట్ వచ్చేసి ఖరాబ్ కావడం జరుగుతుంది. వాటికి సంబంధించి బ్లోయర్లు కానీ మనం సప్లై ఇస్తుంటాం. ప్లస్ డిఫరెంట్ కొన్ని ఈ పంజాబ్ సంబంధించి కొన్ని వీల్స్, చాప్ కట్టర్కి సంబంధించి వీల్స్ కానీ ఇవన్నీ వీల్స్ ఉంటాయి. వీల్స్ కానీ మనం ఇస్తుంటాం. ఇవన్నీ మన దగ్గర అవైలబుల్. సబ్సిడీకి సంబంధించి కొన్ని. ఓకే,
అలాగే వీటికి సంబంధించి స్పేర్ పార్ట్స్ కొన్ని ఉంటాయి. అలాగే పారలు ఉంటాయి. ఓకే, పారలు కూడా ఉన్నాయి. పారలు అనేది ఇవి ఎలా ఉంటాయంటే స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్. ఈచ్ వన్ వచ్చి ఒక 500 రూపాయలు ఒక పార్ కాస్ట్. ఇది ఓకే, ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 500 రూపీస్. ఒక పార్ వచ్చి 500 రూపాయలు. తక్కువ రేట్లోనే అరేంజ్ చేస్తున్నాం. ఓకే, వీటిలో కొద్ది క్వాలిటీ బాగానే ఉన్నాయి. క్వాలిటీ బాగానే. ఓకే, 304 స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నారు. అది జంక్ అనేది రాదు వీటికి. ఓకే, రాదు. బయట ఒక చాప్ కట్ సపోజ్ ఎగ్జాంపుల్ మన పంజాబ్ కానీ డిఫరెంట్ ప్లేస్లో కానీ సబ్సిడీలో కానీ తీసుకునే కానీ స్పేర్ పార్ట్స్ ఒకప్పుడు నేను అన్ని అందుబాటులో చేయలేదు. అప్పుడు ఓకే, వాళ్ళు స్పేర్ పార్ట్స్ దొరక్క మన దగ్గర కొత్త చాప్ కట్ తీసుకొని వెళ్ళారు. ఓకే, అంటే ఒక ఫార్మర్కి మళ్ళీ కొత్త చాప్ వాళ్ళు కొనేప్పుడు చాలా మనకు బాగా అనిపించింది. అందుకని వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ చాప్ కట్ తీసుకొని ఆ పార్ట్కి సంబంధించి నాకు పార్ట్ తీసుకుని వచ్చినా పర్లేదు, ఫోటోలో వాట్సాప్ పెట్టినా పర్లేదు, అవి ఇస్తే వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కానీ అరేంజ్ చేస్తాను. ఆ నియర్ బై మన మెకానిక్లు ఉంటారు కొంతమంది, వాళ్ళ ద్వారా సర్వీస్ కానీ అరేంజ్ చేస్తాను. డిఫరెంట్ ఇప్పుడు మనకు సంబంధించే స్పేర్ పార్ట్సే కాకుండా కొన్ని వేరే కంపెనీ స్పేర్ పార్ట్స్ కానీ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, ఇవి 15 టీట్ గేర్లు అని ఈ సబ్సిడీకి వస్తాయి. వీటికి ఓకే 15 టీట్ గేర్లు, బీడ్ గేర్లు ఇవన్నీ. అట్లా వరం ఉంటాయి. వీటిలో కానీ 11 టీట్లు, 13, 15 గేర్లు వస్తాయి. అలాగే 6 ఇంచెస్ 9 ఇంచెస్ వరుములు ఉన్నాయి ఈ సబ్సిడీకి సంబంధించి. వాటికి అలాగే మౌత్ పీసులు. ఓకే, ఇక అలాగే మీకు ఇంకోటి ఎలా ఉంటాయంటే ఈ సర్దార్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇవి సర్దార్కి సంబంధించి చాలా మంది కానీ కొన్ని స్పేర్ పార్ట్స్ మాకు దొరకలేదు, కొన్ని ఇబ్బంది పడుతున్నాం అంటే రీజనబుల్ రేట్లో ఇవ్వడానికి ఓకే ఈ స్పేర్ పార్ట్స్ అన్ని మనం తెప్పించాం. ఇంకా బ్లేడ్లు అన్ని కంపెనీలకు సంబంధించి ఉంటాయి. క్రాస్ బ్లేడ్ ఉంటాయి, స్ట్రైట్ బ్లేడ్ ఉంటాయి. ఓకే, స్ట్రైట్ బ్లేడ్లో డిఫరెంట్ ఎంఎంలోను డిఫరెంట్ సైజుల్లోనూ మనకు అందుబాటులో దొరుకుతాయి. ఓకే, ఫార్మర్స్కి ఇచ్చేస్తూ ఉంటాను. అలాగే రోలర్స్ కానీ ఉన్నాయి. రోలర్స్ ఓకే, చిన్న గేర్లు ఉంటాయి. ఇవి ఎక్కడ దొరకని కొన్ని చిన్న స్మాల్ గేర్లు ఉంటాయి. ఈ గేర్లు కానీ మనం అరేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి చిన్న స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ చెప్తున్నారు, చూసుకోవచ్చు. ఇవి కొన్ని ఉంటాయి. ఇవి సామాన్యంగా దొరకవు. ఇవి ఎప్పుడు రేర్ అనమాట. ఇవి మనం తెచ్చుకునే కానీ ఇవన్నీ డెడ్ స్టాకే, కానీ కస్టమర్ వస్తే కానీ లేవని చెప్పకుండా వెనక్కి పంపడానికి. ఓకే, ఏంటిదని దేనికి సంబంధించింది? ఇది కానీ గేర్ డిఫరెంట్. ఓకే, ఓకే, ఇది ఒక రకమైన గేర్. ఓకే, ప్రతి ఒక్కటి కూడా చిన్న ఐటమ్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉందండి. హబ్బులు ఉంటాయి. ఓకే, కొంతమంది ఈ టైప్ బ్లేడ్ కానీ కొంతమంది తెప్పించేవాళ్ళు ఒకప్పుడు. స్మాల్ బ్లేడ్స్. ఈ బ్లేడ్ కానీ ఈ బ్లేడ్ సామాన్యంగా దొరకదు ఎక్కడ. స్ట్రైట్ వాటికి ఈ పతలా ఉంటుంది, స్ట్రైట్ ఉంటుంది. ఈ బ్లేడ్ కానీ కొన్నిటికి వాడేవాళ్ళు ఉంటారు. ఇవి కానీ తెప్పించాం. ఓకే, ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పైన ఇవి రోలర్స్. ఇవి మన ఎలా ఉంటాయంటే చాలా కొన్ని ఏరియాలో ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుందంటే వరిగడ్డ ఎక్కువ పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళకు డైరీ ఫామ్ లో ఎలా ఉంటుందంటే వరిగడ్డ అనేది మామూలుగా కామన్ ఉన్న రోలర్ లో పెడితే కానీ స్ట్రక్ అయిపోయి చాప్ కట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రోలర్స్ ని వాడి వరిగడ్డి కానీ మనం వాడుకోవచ్చు. వరిగడ్డి కానీ మనం కట్ చేసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. పీటువలు హెవీ ఉంటాయి కొన్ని. ఇవి కానీ తెప్పించి పెట్టాం. ఇవి 35 HP ట్రాక్టర్లకు వచ్చేటివి, 25 HP ట్రాక్టర్లకు వచ్చేటివి, డిఫరెంట్ కంపెనీవి. అలాగే ఇవి ప్లేట్లు వస్తాయి అనమాట. ఈ మామూలుగా హర్యానా పంజాబ్ సంబంధించి చాప్ కట్ సైడ్ మోడల్ చాప్ కట్లు ఉంటాయి. వాటికి స్టీల్ కి సంబంధించి సైడ్ ప్లేట్లు. ఇవి సైడ్ ప్లేట్స్. వీటితో పాటు ఇంకటి బీడుగానే వస్తాయి. ఇవి సబ్సిడీ చాలా మంది అన్ని కంపెనీలకు సంబంధించి సబ్సిడీలు ఇచ్చేసినారు. అంటే ఏ ఊరికి పోయినా 1-2 ఉంటాయి చాప్ కట్లు. 1-2 కాదు, 10లోనే ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది బీడ్ పార్ట్ కాబట్టి. ఈ బీడ్ పార్ట్లు కానీ మనం రైతులకు ఉపయోగపడడానికి తెచ్చిపెట్టాం. ఓకే, ప్రతి ఒక్కటి కూడా మనకి చాప్ కట్టర్లకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చిన్న ఐటమ్తో కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది, అందుబాటులో తీసుకోవచ్చు. వాటికి సంబంధించి వరమ్స్, గేర్లు, బెల్ట్లు, బేరింగ్స్ కానీ డిఫరెంట్ మన మెయిన్ షాప్కి సంబంధించి బేరింగ్స్ ఉంటాయి. వాటికి ఈ బేరింగ్స్. ఓకే, ఇవి కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉందండి, చూసుకోండి. అలాగే మనకు ఒక డైరీ ఫార్మర్ అనేది ఇప్పుడు నేను యాక్చువల్లీ చాలా మందికి ఏం చెప్తున్నా అంటే మన దగ్గర మెకానిక్లు ప్రతి జిల్లాకు ఉంటారు. మీరు మినిమం అట్లీస్ట్ 1 or 2 పీసెస్ తీసుకొని పోయి అక్కడ పెట్టుకోండి. నియర్గా ఎక్కడైనా కానీ రైతు దగ్గర చాప్ కట్ పక్కన అంటే వాడుకోకుండా పక్కన పడేసి మీరు సర్వీస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చాలామందికి మోటివేట్ చేస్తున్నా. కొంతమంది తీసుకెళ్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కన్నా మీకు నియర్ బై ఏదైనా చాప్ కట్ ఉంటే వాటి స్పేర్ పార్ట్స్ సంబంధించి మాకు డీటెయిల్స్ పంపండి. ఆ స్పేర్ పార్ట్స్ మీకు అందుబాటులోకి ఎత్తేస్తాం.
ఓకే, ప్రతి చిన్న పార్ట్స్ స్పేర్ పార్ట్స్ కూడా అమ్మకానికి అయితే ఇక్కడ ఉంటుంది. విజయన్ అగ్రో ఇండస్ట్రీలో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. మెయిన్ అయితే ఎక్కువగా మనకి ఇప్పుడు ఈ రోజు అయితే మనకి ఈ మ్యాట్స్ దిగాయి మీరు అన్నారు కదా అన్నికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉందండి. రైతులు వచ్చినట్లయితే రబ్బర్ మ్యాట్ తీసుకోవచ్చు, చాప్ కట్లు తీసుకోవచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. విజయన్ వాళ్ళే మీరు చేస్తారా లేకపోతే బయట కంపెనీలు వేరే కంపెనీలు ఉన్నాయిగా వాటి కూడా మీరు చేస్తారా? ఇక మనం చేస్తాం, ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ సర్వీస్ అందుబాటులో లేనప్పుడు మనం సర్వీస్ చేయడానికి ఉన్నాం. ఓకే, మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపెడతాను. ఓకే, చూసుకోవచ్చు. ఏదో బయట కానీ ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే మనం ఒకటే కాకుండా వేరేటివి కానీ మనం సర్వీస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ చూడండి, అది వేరేది వచ్చింది మనకు, వేరే ఇది సర్వీస్ చేసి మనం రైతులకి పంపించడమే. దీన్ని ఎలా చేస్తాం, మొత్తం తీసేయడము, మళ్ళీ కొత్తగా తయారు చేయడం, పంపించడం వాళ్ళకి. వాళ్ళన్నీ అక్కడ సర్వీస్ సరిగా లేక ఇలా చూడండి ఎగ్జాంపుల్, అక్కడ ఫీడ్ ట్రైన్ ఎలా రేకుతో పంపు చుట్టుకున్నారు చూస్తే ఎలా ఇట్లా రేకుతో చుట్టుకున్నారు. ఇట్లా ఇవన్నీ మనం చేసి పంపిస్తాం డిఫరెంట్. మనదే కాకుండా వేరే కంపెనీ కూడా వేరే సర్వీస్ కూడా ఇక్కడ చేస్తాం చూసుకోవచ్చు. డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ, ఇవి వస్తుంటాయి అన్ని బయట ఇక్కడ వస్తాయంటే లయన్ అని. ఇవన్నీ రిపేర్ అయినా కానీ వాళ్ళకి తీసుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఎలా చేశారంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పడేసి మా దగ్గర కొనుక్కొని పోయినారు. వాళ్ళే రిపేర్ చేసాం, తీసుకొని పోవాలి వాళ్ళు. కానీ ఓకే, డిఫరెంట్ వస్తాయి వీటిలో కానీ, ఇది కూడా ఇవి కానీ వస్తుంటాయి. బట్ మనం చేసి పంపిస్తూనే ఉంటాం. ఇవి రిపేర్లు చేస్తాం, స్పేర్ పార్ట్స్ అన్ని అరేంజ్ చేస్తుంటాం. ఓకే, మీకు క్వాలిటీకి సంబంధించి మెయిన్గా ఏం చేసామంటే 14 టన్స్ లారీ ఒకటి తెప్పించాము. అది తెప్పించేసి మ్యాట్ని ఫోల్డ్ చేసి ఆ లారీని కానీ ఇచ్చాము మీకు. అది వాటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మీకు ఇస్తాను. ఓకే, క్వాలిటీ ఎందుకంటే క్వాలిటీ మాత్రం మనం హెవీ వెహికల్ ఎక్కిందంటే కన్నా ఇది అనేది విరిగిపోతుంది, క్వాలిటీ సరిగా లేకపోతే పగిలిపోతుంది. ఓకే, అలా కాకుండా మీరైతే లారీ ఎక్కించి కూడా మనకి చేశారు, శాంపుల్ గా చేశారు. కాబట్టి రైతులు ఎవరికన్నా కావాలంటే ఎనీ టైం మనది మ్యాటర్ అంటే 7x4 7 ఫీట్లు పొడవు ఉంటుంది, 4 ఫీట్లు వెడల్పు, 20 mm మందంతో 45 kg వెయిట్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. రబ్బర్ మ్యాట్స్ ఎవరికన్నా కావాలంటే కేరళ రబ్బర్ మ్యాట్స్ ప్రజెంట్ అయితే మనం విజయన్ అగ్రో ఇండస్ట్రీలో ఉన్నామండి. ఇక్కడైతే ప్రతిది కూడా ఉన్నాయి, డైరీ ఎక్విప్మెంట్ సంబంధించింది ఉన్నాయి. అట్లాగే రబ్బర్ మ్యాట్స్ అయితే ఈ రోజే లోడ్ దిగి అని చెప్పారు. 500 మ్యాట్స్ దాకా మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. పూర్తి వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.